టీడీపీ నేతల కబ్జాలు దౌర్జన్యాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడలో కూల్చేసిన శాతవాహన కాలేజీ భవనాలను రామకృష్ణ పరిశీలించారు. దొంగల మాదిరి అర్ధరాత్రి కాలేజీ కూల్చేశారు అని మండిపడ్డారు. కాలేజీ భవనాలను చూసేందుకు వెళ్తూ ఉంటే పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. మరి కాలేజీ భవనాలను కూల్చినప్పుడు పోలీసులు నిద్రపోతున్నారా అని నిలదీశారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారో చంద్రబాబు ఓసారి చూడాలి అని తెలిపారు. శాతవాహన కాలేజీని మరేదో దొంగల మాదిరి అర్ధరాత్రి పూట అపరాత్రి వేళ వచ్చి రాత్రిపూట కూల్చేస్తూ ఉన్నారంటే మరి ఆ కూల్చివేసిన తర్వాత ఇక్కడ వాళ్ళే బోర్డులు రాసుకొని దానికి పోలీసు వాళ్ళు కాపలా పెట్టారు. ఇక్కడ అంటే చూడ్డానికి వచ్చే వాళ్ళని మీడియా వాళ్ళని లోపలికి పోనివ్వమనే వాళ్ళు మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అర్ధరాత్రి పూట కూలుస్తూ ఉంటే మరి అప్పుడేమైనా వీళ్ళు కూడా నిద్రపోతూ ఉన్నారా, లేకపోతే వాళ్ళతో కుమ్మక్కయ్యారా? ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పదలుచుకున్నా. మీరు అనేక విషయాలు చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దౌర్జన్యకాండ సాగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంతా కూడా దౌర్జన్యం అయిపోయింది, ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యానికి పాతరేశారని మీరు అధికారం లేకొచ్చి ఇవాళ మీ అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వారు ఏం చేస్తూ ఉన్నారో ఒకసారి చూడమని కోరుతా ఉన్నా.